నమస్కారం. ఎన్ఎస్ఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకుల అడ్డగోలు వసూళ్లకు చెక్ పెడతానని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు, బంగారం నగదు లూటీ. శంఖం మోగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు. డిచ్పల్లి మండలంలో సర్పంచ్, వార్డు మెంబర్లకు వెల్లువెత్తిన నామినేషన్లు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాధారాం నగర్లో గల శివాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అవినీతి పూర్తిగా పెరిగిపోయిందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశనగర్ జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని, నూతన గృహాలకు, రిజిస్ట్రేషన్లకు, ఇంటి నెంబర్లకు, చివరకు ఆర్డర్ మెస్లు, చికెన్ సెంటర్లు, కళ్ళు డిపోలలో డబ్బులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అడ్డగోలు వసూళ్లపై జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడు, మంత్రులు స్పందించాలని, వసూళ్లకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సైతం స్పందించి అడ్డగోలుగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ప్రజలకు అందజేయాలని, లేదంటే దండయాత్రకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. త్వరలోనే వసూళ్లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఇల్లు ముట్టడి చేస్తామని సూచించారు. తన నివాసాన్ని జనతా గ్యారేజ్గా మార్చి ప్రజా సమస్యలకు తెలుసుకోవడానికి అందుబాటులో ఉంటానని, ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని, దగ్గరుండి ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, మాజీ జెడ్పీటీసీ సంతోష్, మాజీ కౌన్సిలర్లు చక్రు, మహేందర్, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, పోల సుధాకర్, రవి తదితరులున్నారు. వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా వేసేది. అప్పుడు ఏమన్నా నేను 2 ఏళ్ళకి ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్ట పదులతో మాట్లాడలేదు. లేకపోతే వీడు ఇంట్లో తాలి కూడా గుంజుకునేటట్టున్నాడు, ఆడోళ్ళ మీద తాలిబొట్టు కూడా గుంజుకునేటట్టున్నాడు. రాణిస్తే కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మన నియోజకవర్గంలోనే గొట్టిముక్కల గ్రామంలో గంగామోహన్ ట్రాప్ అయిన సెక్రటరీ, వీళ్ళు విలేజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నందిపేటలో ఒక ఎంఆర్ఓ అయ్యిండు. నందిపేటలో సెక్రటరీ ఆయన పేరు సెక్రటరీ, నందిపేట సెక్రటరీ. ఎంపీడీఓ ఆఫీస్ లో శ్రీనివాస్ శర్మ. ఎంపీఐ బ్రేకులు లేని అవినీతి వివేకానంద రెడ్డి. పాపం వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తుంది. వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి వివేకాలందరూ తీసుకెళ్తా. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ లో కెమెరా ఉంది. ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్ లా. ఏంటంటే వాడు అక్కడ నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఉన్నాయి మా దగ్గర ఇట్లా ఐ లుక్ అనే యాక్సెస్ ఉంటే యాక్సెస్ లో చూస్తాడు. వీడి దగ్గరికి ఏం ఫైల్ వచ్చినాయి, ఏం ఫైల్ పోయినాయి. ఇక ఈ ఎంబీఐ ఆర్మూర్ ఉన్నాయి. 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర. అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్లు, ఎంతమంది అధికారులు, ఎంతమంది ఏమేమి జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసరిగల్లో ఆయన సొంత ఊరు ఇక్కడనే భీమ్గల్లోని రైవత్ నగర్ పక్కన 470. ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసింది, మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట. 20 లక్షలు, 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంటి అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్ ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా. దర్శరెడ్డి మౌనంగా ఎదుర్కొంటుండు. పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయన నిన్నగాక మన భీమ్గల్కి వచ్చినావు, నీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళా మాట్లాడితే నోట్లకెంచేస్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే. దొంగ అన్నట్టు. యాడ ఇల్లు కనబడితే కాకులు కద్దలాలన్నట్టు హద్దు. ఇళ్లకు మొరం పడితే ఒక్కోడొచ్చు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చు, కొత్తోడొచ్చు, వీడొచ్చు. ఏంటంటే అన్న పంపించింది, అన్న కోనే
పైసా వసూలు రెడ్డి ఈ 450 మడిగలకు దుకాణాలకు షాపింగ్లకు ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇయ్యాలా ఈయన దగ్గర కోవాలి చేతులు కట్టుకోవాలి. అన్న ఏంటంటే ఏ పార్టీ నువ్వు? కాంగ్రెస్ అయితే ఓకే కానీ బీజేపీ టీఆర్ఎస్ మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ స్టీడ్ ఎక్కడ పోయినా అర్థమవుతాడు. అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు, జీవన్ రెడ్డి అంటాడు, ఇంకోటి అంటాడు. మరి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏందో తెలియదు ఎమ్మెల్యే గారి. గత 6 నెలల నుండి నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రధానంగా కుటుంబ తగాదాలు, భూ సమస్య తగాదాలు, భార్యాభర్తల తగాదాలు, ఇంటి నిర్మాణం తగాదాలు మరియు వివిధ ఫిర్యాదులను 6 నెలల్లో మొత్తం 352 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అసంపూర్తిగా ఉన్న పద్మశాలి సంఘ భవనాన్ని త్వరలోనే పూర్తి చేసుకుందామని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి కులస్తులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ త్వరలోనే రాజ్యసభ సభ్యులను కలిసి పద్మశాలి సంఘ భవనం పూర్తయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. సంఘ సభ్యులంతా ఏకమై భవనాన్ని పూర్తి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల పట్టణ సంఘ సభ్యులు, కులస్తులు తదితరులున్నారు. చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. లేదంటే ఇయ్యలేదనుకో వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, కులం మీద నమ్మకం పోతుంది, ఫంక్షనల్ మీద కూడా నమ్మకం పోతుంది, మళ్ళీ రారు. కాబట్టి ఇదే మాట ఒక మనిషి, ఇప్పుడు మీరు సంఘంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తి, మీతో పాటు అక్కడ అందరు కూడా ఒక మంచి, మీరు ఒక్కసారి ముందుకు అంటే అందరు కూడా ముందుకు వస్తారు. వాటి బాధ్యత మీరు తీసుకొని మా గంగన్నను ఎంకరేజ్ చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో మంచిగా తిరిగేటోళ్ళు ఒక 3, డబ్బులు మంచిగా తృణప్రాయంగా అనుకునే వాళ్ళు ఒక 3, ప్లస్ టైం ఇచ్చేటోళ్ళు ఒక 3, నాలెడ్జ్ ఉండి వ్యూహాత్మకంగా పోయేటోళ్ళు ఒక 3ని, ఒక 10-12 మంది మీకు ఎంత కరెక్ట్ అయితే అంతమందిని చేసి ముందుకెళ్తే అయితే తప్ప. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆలయాలను శుభ్రం చేయడం ప్రధాన లక్ష్యమని స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శివ పంచాయతన శివాలయంలో మరియు ఆలయ ప్రాంగణంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏపుగా పెరిగిపోయిన ముళ్ళ పొదలను శుభ్రం చేసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. అలాగే ఆదివారం 1 గంట అన్న నినాదంతో 31 వారాలుగా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిషోర్ మరియు సభ్యులు ప్రశాంత్, రాజ్కుమార్, నరేందర్, గణేష్, రాకేష్, ఎల్లయ్య, భోజన్న, శ్యామ్ సుందర్, ఆదిత్య తదితరులున్నారు. రాజారాం నగర్ లోని వెలిసిన శివ పంచాయతన ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛందంగా కార్యకర్తలు పాల్గొని ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు సహాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా ఈ విధంగానే కొనసాగాలని. రాజారాం నగర్ కాలనీలో శివాలయం రోజు కొన్ని వందల మంది వస్తూ శివాలయాన్ని దర్శించుకుంటారు. చాలా మహిమగల శివాలయం ఇది. ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి మహోత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి ఈ శివాలయంలో మేము ఈ రోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని మొదలల్లో అంతా చెదారం ఈ దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని స్వచ్ఛంద సంస్థ సభ్యులందరం కలిసి ఉంటానే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేమే కాకుండా కాలనీ భక్తజన బృందం మంచి కూడా మాలాగే శివాలయాన్ని శుభ్రం పరచుకోవాలని కోరికతో వాళ్ళకు కూడా ఇలాంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో
మేము ఈ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజు మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలోని చొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో పవన్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష స్వీకరించే స్వాములకు ప్రత్యేక పూజలు జరిపి మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా పవన్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారణ అంటే చాలా కఠినమైన దీక్షగా ఆయన వివరించారు. ఇట్టి మాలను ధరించిన వారు నియమావళిని తూచా తప్పకుండా పాటించి తమ మాలాధారను కొనసాగించాలని, నియమాలతో దీక్ష పూర్తి చేసే భక్తులకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు కలుగుతాయని, దీక్షా నియమాలు కఠినంగా ఉన్నా ఆచరించి స్వామివారి కృపకు పాత్రులుగా కావాలని ఆయన స్వాములకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి భీమ్గల్ ప్రాంతంలో మాల వేసుకునే స్వాముల సంఖ్య అధికంగా పెరిగిందని ఆయన కొనియాడారు. మాలాధారణ అనంతరం స్వాములకు ఆలయంలో భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారి ఆలయం చొక్కయ్యగుట్ట భీమ్గల్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం కూడా మాలాధారణతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందించడానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు తెలియజేస్తూ ఇంకా ఆలయం అభివృద్ధి చెందాలని, మాలాధారణలు కానివ్వండి, ఇక్కడ చేసేటువంటి పూజలలో భక్తులందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ధ్యాన దంపతులు కొండ శ్రీనివాస్ చంద్రికల ఇంటి వద్ద నిర్మించిన మోర్ఖోబా మారుతి పిరమిడ్ ధ్యాన మందిరాల వద్ద ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం, అహింసాయుత మహాకరణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. మూగ జీవాలను సంరక్షించాలని, మూగ జీవాలను ప్రేమించాలని, మానవుల ఆహారం శాకాహారమని, ముక్తికి మార్గం శాకాహారమని, శక్తికి మార్గం శాకాహారమని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని నినాదిస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా అద్భుతంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన బోధన్ ఉదయ్ మహారాజ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే భుజించాలని, ముక్తికి శక్తికి మార్గం శాకాహారమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అసూరి నరేంద్ర మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అభినందించారు. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 3 గంటల అఖండ ధ్యాన సాధన చేయాలన్నారు. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, పిరమిడ్ల ద్వారా ధ్యాన సాధన ఉపయోగకరం అన్నారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారు బొడ్డు దయానంద్, సాయిబాబా, డాక్టర్ అమరాజీ శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు 500కు పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల పరిధిలో సుమారుగా 100 లారీలకు పైగా వేలాది టన్నుల క్వింటాల ధాన్యం రోడ్లపై ఉన్న వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తరలించాలని, అదనపు తరుగు లేకుండా తీసుకోవాలని ప్రభాకర్, దేవరాములు డిమాండ్ చేశారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, జిల్లా కార్యదర్శి కిషన్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజేశ్వర్, నరేందర్లు భీమ్గల్ మండల పరిధిలోని తాళ్లపల్లి, గంగరాయి, కొత్త తాండా, రహత్ నగర్, దేవకపేట్, కారేపల్లి, పాత తాండాల్లో రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను నింపి ఉన్న సంచులను పరిశీలించి సుమారుగా 100 లారీలకు పైగా ఉన్నాయని, ఈ ధాన్యం అంతా కూడా దొడ్డు రకం ధాన్యమని, ఈ ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యాజమానులు ససేమిరా అంగీకరించడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గింజ లేకుండా రైతుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తరుగు సమస్యని ఉత్పన్నం కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అట్టహాసంగా రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తూనే ఉన్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సహకార సంఘాల సీఈఓలు, ఐకేపీ సిబ్బంది రైస్ మిల్ యజమానులతో కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించాలని, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసినా గిరిజన తాండాలకు చెందిన ధాన్యం తడిసి ముద్దైతే రైతులు నిండా మునుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చావు. మరి ఈ హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నావు. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు. మరి 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఫ్రీ మాత్రమే 100% చేసినావు. మిగతా ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో తులం బంగారం అడ్రస్సే లేదు, మాసం బంగారం కూడా లేదు. మరి నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాను. 4000 పెన్షన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. వికలాంగులకు 6000 పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాను. అందుకనే అన్నలారా, ఈ జీపీ ఎన్నికల్లో ఈ విషయాల్ని మీరు పరిశీలించాలి, నిలదీయాలి. అట్లాగే ధాన్యాన్ని వెంటనే మీరు ఖాళీ చేయించకపోతే రైతు బాగా నష్టపోతాడు, గతంలో నష్టపోయాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ ప్రజాపంద, మాస్లైన్ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం సమిష్టిగా డిమాండ్ చేస్తా ఉంది. మేము పరిశీలన చేశాం. ఇవాళ మీరు ఎవరినైనా పంపించండి, మీకు కనబడతా ఉంది రోడ్ల మీద అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. డిచ్పల్లి మండలంలోని 34 గ్రామాల్లో సర్పంచులకు, వార్డు మెంబర్ల అభ్యర్థులుగా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా, డిచ్పల్లి, నడిపల్లి, గన్పూర్ మండలంలోని పలు గ్రామాలతో పాటు పంచాయతీ ఎన్నికల 2వ విడత నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో కూడా భారీగా అనుచరుల నడుమ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని అధికారుల సమక్షంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విఠలేశ్వర మందిర్ ఆలయ పరిసర ప్రాంతంలో నివసించే కృష్ణవేణి మరియు సుశీల అనే మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి 13 తులాల బంగారం, 3 లక్షల వరకు నగదు దొంగలించారు. నాందేవాడలో నివసించే కృష్ణవేణి మరియు ఆమె తల్లి సుశీల, ఆమె సోదరి హైదరాబాద్లో ఉండడంతో వారి వద్దకు శుక్రవారం నాడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు తాళం పగలగొట్టి ఇంటిలోని 13 తులాల బంగారం, 80 తులాల వెండి, 3 లక్షల వరకు నగదును దొంగలించినట్లు గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో ఉంటా. ఫ్రైడే నాడు మా అక్క, మా చెల్లెలు ఇద్దరు ఇక్కడ ఉంటారు, ఈ ఇంట్లో ఉంటారు. నా దగ్గర రావడానికి వాళ్ళకు ఉండడానికి ఒక 2 డేస్ ఉంటారని వచ్చారు. పక్క వాళ్ళు చూశారంట, మీ డోర్ ఓపెన్ ఉందని. శనివారం మాకు ఈవినింగ్ తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూశారు. చూసే వరకు మాకు చెప్పారు. మేము వచ్చినాం, నైట్లో 1 o'clock వచ్చినాం. వచ్చినాక చూస్తే ఇల్లు ఎంత చిద్రం భద్రంగా ఉంది. మా దగ్గర 13 తులాల బంగారం ఉండే, 80 తులాస్ ఒక సిల్వర్ ఉండే, ఇంకా 2.8 క్యాష్ ఉండే. అవి మొత్తం పోయింది. నిజామాబాద్ కమిషనర్ గారితో మాకు ఒకటే రిక్వెస్ట్, మా ఏదైతే సామాన్ పోయిందో అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ నాయకుల అడ్డగోలు వసూళ్లకు చెక్ పెడతానని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు
బంగారం నగదు లూటీ. శంఖం మోగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు. డిచ్పల్లి మండలంలో సర్పంచ్ వార్డు మెంబర్లకు వెల్లువెత్తిన నామినేషన్లు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాధారాం నగర్లో గల శివాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.